హెయిర్ ఊడిపోతున్న వాళ్ళకి అండ్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ అండి. ఏంటంటే తైవాన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ న్యాచురల్ హెయిర్ గ్రోత్ సీరం ని డెవలప్ చేశారు. మన స్కిన్ హీల్ అయ్యేటప్పుడు యూజ్ అయ్యే ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ఓలిక్ యాసిడ్, పామిటోలిక్ యాసిడ్ ఇలాంటి ఫ్యాటీ యాసిడ్స్, న్యాచురల్ ఫ్యాటీ యాసిడ్స్ యూజ్ చేసి ఒక సీరం ని కనిపెట్టారు. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే మన స్కాల్ప్ మీద ఉన్న స్లీపింగ్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, వాటిని వేకప్ చేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయ్యేలాగా, అది కూడా ఫాస్ట్ గా రీగ్రోత్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఇదంతా ఎలా తెలుసు అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. వీళ్ళు ఎలుకల మీద టెస్ట్ చేశారు. 20 days లో ఎలుకలకి హెయిర్ అనేది రీగ్రోత్ అయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, వాళ్ళల్లో లీడ్ రీసెర్చర్ ఒకళ్ళు ఆయన లెగ్స్ మీద కూడా ఈ సీరం ని అప్లై చేసి చూసారంట. అప్పుడు 20 days లో హెయిర్ అన్నది రీగ్రోత్ వచ్చిందంట. సో ఇది చాలా హోప్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదండి. ఇంకొక సూపర్ థింగ్ ఏంటంటే ఇది స్కిన్ సేఫ్ న్యాచురల్ కాంపౌండ్స్ తో తయారైంది. హ్యూమన్స్ మీద ట్రయల్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, అప్పుడే మనం కన్ఫర్మ్ చేసి చెప్పగలం అనమాట. ఒకవేళ సక్సెస్ అయితే ఫ్యూచర్ లో సింపుల్ గా ఒక క్రీమ్ అప్లై చేసేసి చక్కగా హెయిర్ రీగ్రోత్ అన్నది చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.